హలో గాయ్స్, ఈరోజు మన కాలేజ్ గురించి కంప్లీట్గా చెప్పబోతున్నా. నేను స్టూడెంట్స్గా ఎక్స్పీరియన్స్ చేసిన జెన్యున్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా మంది అడిగిన ప్లేస్మెంట్స్, ఫెసిలిటీస్, ఎంజాయ్మెంట్ అన్ని కవర్ చేస్తా. ముందు బేసిక్గా డీటెయిల్ చెప్పాలంటే మన కాలేజ్ 2000లో ఎస్టాబ్లిష్ అయింది. ఆటోనమస్ కాలేజ్. ఇక్కడ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ కోర్సెస్ ఉంటాయి. ఎంపీసీ స్టూడెంట్ ఎంసెట్ త్రూ 70% జాయిన్ అవ్వచ్చు. మిగతా 30% మేనేజ్మెంట్ కోట ఉంటుంది. మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ పైన ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా కాలేజ్ కి ఫ్రంట్ గేట్, బ్యాక్ గేట్స్ రెండు ఉంటాయి, కానీ మన కాలేజ్ కి ఓన్లీ సింగిల్ గేట్ మాత్రమే ఉంటుంది. బయట చూస్తే ఇదేనా అనిపిస్తుంది, కానీ లోపలికి వచ్చాక అబ్బా క్యాంపస్ బాగుంది అని మీరే అంటారు. కంప్లీట్ గా క్యాంపస్ లో 9 బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్ 1 లో సిఎస్సి, ఐటీ, ఈసీ స్టూడెంట్స్ అంటే మన బ్యాచ్ మాత్రమే అక్కడ ఉంటుంది. బ్లాక్ 2 లో లైబ్రరీ, ఆడిటోరియం, సిడిసి ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటాయి. బ్లాక్ 3 లో ఏరో, డిఎస్, త్రిబుల్ సివిల్, మెకానిక్ బ్రాంచెస్ ఉంటాయి. మన కాలేజ్ వేరే కాలేజ్ తో కంపేర్ చేస్తే నాకు బాగా నచ్చింది విషయం సిలబస్ అండ్ కరికులం. చాలా అప్డేటెడ్ మెయింటైన్ చేస్తారు అండ్ డైలీ బయోమెట్రిక్ కంపల్సరీ. బయోమెట్రిక్ పెట్టకపోతే అటెండెన్స్ కోసం టెన్షన్, బయోమెట్రిక్ పెట్టినా క్లాస్ కి వెళ్ళకపోతే ఇంకొక టెన్షన్. ఫస్ట్ ఇయర్ నుంచే జావా, పైథాన్, డిఎస్ఏ, డిబిఎంఎస్, ఏఐ లాంటి ఇండస్ట్రీకి స్కిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. బూట్ క్యాంప్ పెట్టి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ని పిలుస్తారు. అండ్ బూట్ క్యాంప్, చిన్న చిన్న ఈవెంట్స్ అన్ని సంగీత్ ఆడిటోరియంలో జరుగుతాయి. బట్ కెపాసిటీ 1000 మాత్రమే. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, కాలేజెస్ డైరెక్షన్ మాత్రమే చూపిస్తుంది. డీప్ గా నేర్చుకోవాలంటే మనమే కష్టపడి యూట్యూబ్, చాట్ జీపీటీ, ప్రాక్టీస్ ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీ. ప్లేస్మెంట్ గురించి మాట్లాడితే ఏఐ ఇంపాక్ట్ వల్ల హైరింగ్ కొంచెం తగ్గింది, కానీ ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ రెండు వస్తాయి కంపెనీస్. ఆప్టిట్యూడ్ టెస్ట్, మాక్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ రౌండ్ మా కాలేజ్లో రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచే ప్లేస్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. క్లాస్ రూమ్స్ అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మనకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ల్యాబొరేటరీస్ కూడా కంప్లీట్ గా అవైలబుల్ ఉంటాయి. సో ఫెసిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ లవర్ కోసం ఒక బ్యాడ్ న్యూస్. గ్రౌండ్ ఉంది, కానీ క్రికెట్ స్టేడియం రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కష్టం. బ్లాక్ 6 దగ్గర ఉంటది. స్పోర్ట్స్ పర్సన్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే, నో డౌట్. అందులో ఓన్లీ వాలీబాల్ కోర్ట్ అండ్ కబడ్డీ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటాయి పక్క పక్కనే. ఆహా, కాలేజ్ పక్కనే చెరువు ఉంటుంది. ఈవినింగ్ టైంలో అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసైన్మెంట్ ప్రెషర్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి కొంచెం రిలీఫ్ వస్తుంది. ఈవెంట్స్ గురించి చెప్పాలంటే ట్రెడిషనల్ డే, ఫెస్ట్ లాంటి ఈవెంట్స్ ఓపెన్ ఆడిటోరియంలో గ్రాండ్గా జరుగుతాయి. కానీ ప్రతి మంత్ ఈవెంట్ ఉంటుందా అంటే ఆన్సర్ నో. యాన్యువల్ డే అండ్ మేజర్ ఈవెంట్స్ ఫ్రీక్వెంట్గా కొంచెం తక్కువ. సో అందుకే మా కాలేజ్లో ఈవెంట్ జరిగేటప్పుడు ప్రతి స్టూడెంట్స్ మెజారిటీ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. బైక్స్, కార్ కోసం సపరేట్ పార్కింగ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ అండ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మా కాలేజ్లో. మరి అందరికీ ఫేవరెట్ ప్లేస్ డౌట్ కదా, క్యాంటీన్. బ్లాక్ 7లో క్యాంటీన్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్ దొరుకుతాయి. టేస్ట్ బాగుంటుంది, కానీ ప్రైజెస్ చూసి కొన్నిసార్లు బయట తింటే కొంచెం చీప్గా ఉంటుంది అని అనిపిస్తుంది. అది రియలే. సో ఫైనల్లీ 1 word లో చెప్పాలంటే కాలేజ్ గురించి 1 మార్క్ పోయినా ఏడ్చే వాళ్ళకు సారీ చదువు మీద ఫోకస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ కాలేజ్ అనొచ్చు. కానీ ఎంజాయ్మెంట్, కంటిన్యూస్ ఈవెంట్స్, హ్యూజ్ స్పోర్ట్స్ కల్చర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, నో డౌట్. మరి మీరు ఈ వీడియో ఎందాక చూస్తున్నారంటే రియల్గా కాలేజ్లో సెలెక్ట్ చేసే స్టేజ్లో ఉన్నారని అర్థం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ కాలేజ్ పైన రివ్యూ కావాలో కామెంట్లో చెప్పండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.